ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయనే, నిన్ను ఆనందింపజేసేటువంటి దేవుడు ఆయనే. స్తుతించు, ఆరాధించు ఆయనను హృదయపూర్వకముగా. గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ఆయనను ఆరాధించు వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధిస్తే నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయనే. హృదయపూర్వకమైన ఆరాధన చెల్లించు ప్రియ సహోదరి సహోదరుడా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నేను విడువనయ్యా, యేసయ్యా, రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నేను విడువనయ్యా, రక్తము చిందిన
అలాగే నిలువబడి ధర్మశాస్త్ర గ్రంథము పరిశుద్ధ గ్రంథము పైకి చూపిస్తూ ధర్మశాస్త్ర గ్రంథమును కొనియాడదాం ప్రియ దేవుని బిడ్డలారా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి ఆ దీపము. ఈ దినకాలము వాక్య పరిచర్య కొరకు మన మధ్యలో ఉన్నటువంటి షాలేం రాజు సోను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధం అని వేలు దుతుల చేతును మళ్ళీ పాపుల చేతును అనబడిన మా దైవమా యేసయ్య, ఈ బంగారు పదాలను కొందనాలు దేవా నాయన యేసయ్య. యేసయ్య మీ సన్నిధికి మరియు గాదేవరం నాయన మమ్మల్ని క్షేమంగాను భద్రంగాను మమ్మల్ని రప్పించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన యేసయ్య. యేసయ్య ఇప్పుడు మీ దైవ సేవకుడు నాయన వాక్యం చెప్తున్నాను నాయన యేసయ్య. నాయన వినగల చెవులు గ్రహించగల మనసును మాకు దయచేయండి నాయన యేసయ్య. ఆ వాక్యం నాయన మేము యేసయ్య విని నాయన మా జీవితాల్లో మేము నెరవేర్చుకునేలాగా మీ కృప మాతో ఉంచండి నాయన యేసయ్య. ఎటువంటి సాధారణ శక్తులు దురాత్మ శక్తులు నాయన అనరానికి దేవ మేము వాక్యం భద్రంగా నాయన జాగ్రత్తగా వినుటకు నీవే మాకు సహాయం చేయండి నాయన. ఆ విన్న వాక్యం నాయన ధ్యానించుటకు నాయన తగిన జ్ఞానం మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన యేసయ్య. ఇంతమంది ఇంకా నాయన మీ సన్నిధి రాలేకున్నారు దేవా, వాళ్ళని త్వరగా నేను రప్పించిన ఆయన మీ వాక్యం వింటకు నీవే వాళ్ళకి కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన యేసయ్య. ఇంకా ఎంతమంది నాయన ఆలస్యంగా వస్తున్నారు దేవా, అటుప్పుడు ఇంక క్షమించిన ఆయన మరియు ఆధారం నుంచి నాయన యేసయ్య ఇంకా త్వరగా వచ్చేలాగా మీ కృప దయచేయమని నాయన యేసయ్య. యేసయ్య ఇప్పుడు మేము వేసే వాక్యం వింటున్నా యేసయ్య. ఇటువంటి సాధారణ శక్తులు ద్రోహించాలి అంటారనుకున్నాయన నీవే తోడు నీడ ఆదరగా కృప దయచేయమని యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి మొబైల్స్ అన్నీ సైలెన్స్ మోడ్లో లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. చిన్నపిల్లలు అటు ఇటు తిరగవద్దు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనము వచ్చి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలను మనము ధ్యానము చేసుకోబోతున్నాం కాబట్టి అందరూ నిశ్శబ్దముగా క్రమముగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిని ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాం. మూల వాక్యాన్ని ఒకసారి చూసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి ఆది కాలములో యేసుక్రీస్తు వారిని ఆరాధించేటువంటి ఆది భక్తులు వారందరూ ఏమై ఉన్నారని లేఖనం సెలవిస్తుందమ్మా. వారందరూ ఏమై ఉన్నారు? ఏక మనస్కులై. మన జీవితాల్లో చాలామందికి 2 మొబైల్స్ ఉన్నాయా? ఉన్నాయా? లేవమ్మా? 2 మొబైల్స్ లేవా? ఒక పెద్ద ఫోను, ఒకటి చిన్న ఫోను. కొంతమందికి 2 బైక్స్ ఉంటాయి, 2 కార్లు ఉండొచ్చు, 2 బంగళాలు ఉండొచ్చు, 2 ఇల్లులు ఉండొచ్చు. మరి 2 ఏవి ఉండకూడదో ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ మనసు ఎక్కడుంది?
ఎక్కడుందమ్మా మనసు? సన్నిధిలో ఉందా? దేవుని మీదే ఉందా మనసు? వాక్యం మీదే ఉందా మనసు? లేదంటే ఇక్కడ కూర్చొని ఎక్కడో ఆలోచిస్తుంటారు. అయితే దేవుని యొక్క బిడ్డలు ఏక మనస్కులై అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. మరి ఇంకొకరెవరు? ద్విమనస్కులు. ఎవరమ్మా వాళ్ళు? ద్విమనస్కులు. నీకు 2 మొబైల్ ఉంటే నష్టమేం లేదు, 2 కార్లున్నా బంగళాలున్నా నష్టమేం లేదు ప్రియ దేవుని బిడ్డారా. కానీ 2 మనస్సులు ఉంటే ఎంత భయంకరమైన నష్టమో, ఎవరు నష్టపోయారో, దేవునిని వెంబడిస్తూ ఉన్నటువంటి వారు ఎలా నాశనమైపోయారో. అంటే పైకి ఒక మనస్సు, లోపల ఇంకొక మనస్సు ఉంటుంది. పైకి ఒక మాట, లోపల ఇంకొక మాట ఉంటుంది ప్రియ దేవుని బిడ్డారా. పైకి ఒక ప్రవర్తన, లోపల ఇంకొక ప్రవర్తన కలిగి ఉంటారు. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు నోట్ చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. ఏక మనస్సు, ద్విమనస్సు. ఏంటమ్మా అది? అందరు చెప్పండి ఒకసారి. ఏక మనస్సు. వినబడట్లేదు. ద్వి అంటే 2 మనసులు ఉంటాయి. అసలు ఉంటాయి సార్? 2 మనసులు. ఏక మనసు, ద్విమనస్సు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ప్రియ దేవుని బిడ్డారా. ఏక మనసు కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఆలయములో కూడుకొని దేవునిని స్తుతించి ఆరాధించి దేవునినే వాళ్ళు చూస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. దేవుని యొక్క ఆలయములో వాళ్ళందరూ సమకూడుతూ ఉన్నారంట. వారు వారానికి 1 రోజు కాదు, వారానికి 2 రోజులు కాదు, కానీ ప్రతి దినము వాళ్ళు దేవాలయములో ఏం చేస్తున్నారంట? కూడుకొనుచు, ఏక మనస్కులై కూడుకొనుచు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది జీవితాలలో ఇక్కడ హాజరై ఉంటారు, కానీ మనసు మాత్రం ఇక్కడ ఉండదు. ఎక్కడో మనసును పెట్టేస్తారు ప్రియ దేవుని బిడ్డారా. ఆరాధన చేస్తున్నప్పుడు కనులు మూసుకొని సర్వోన్నతమైనటువంటి దేవుని వైపు మనసును తిప్పరు. ఎవరు పాడుతున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు చప్పట్లు కొడుతున్నారు, ఎవరు నన్ను చూస్తున్నారు నేను పాడితే. చూడండి, 2 మనసులు అంటే ఇవే. సంఘంలో కూర్చొని ఉంటారు, బయట ఆలోచిస్తుంటారు. నాకు 2 మనసులు లేవని చెప్పగలమా అమ్మ? చెప్పగలం? ఎవరన్నా చెప్పగలరా? 2 మనసులు నాకు లేవు సార్, 2 మనసులు, 2 తలంపులు నాకు లేవు సార్ అని చెప్పగలమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్పలేకపోతున్నామనంటే, మనము చేసేటువంటి పని మీద, మనము ఆరాధించేటువంటి ఆరాధన మీద, మనము వినేటువంటి వాక్యము మీద, మనము సేవించేటువంటి దేవుని మీద మన మనసు సంపూర్ణముగా ఉండటం లేదు ప్రియ దేవుని బిడ్డారు. చాలామంది చూడండి, డ్రైవింగ్ చేస్తూ ఉంటారమ్మా, బైకో కారు ఏదో ఒకటి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది? మనసు డ్రైవింగ్ మీద ఉండదు. ఎక్కడో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఏదో ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ కూర్చుంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగానికి వెళుతూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అంటే చేసేటువంటి పనిని మనస్ఫూర్తిగా చేయలేనటువంటి జీవితాలు ఎలా నాశనమైపోతాయో కొన్ని లేఖనాల్ని మనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. లేఖనములు చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుంచి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుంచి. ఏలియా ఎక్కడికి వచ్చారంటమ్మా? ఆయన జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా చాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారు. ఆనాటి జనులలో ఒక 2 ఉద్దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, ప్రార్థన చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ గుమ్మాలకి నిమ్మకాయలు ఏం చేస్తున్నారమ్మా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే దిష్టి తీసి గుడ్లు, ఇంకా ఏదమ్మా ఎర్రనీళ్ళనయి
ఎర్రనీళ్ళు, మిరపకాయలు ఇవన్నీ చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళి కాళ్ళకి చేతులకి నల్ల తాళ్ళు కట్టుకుంటున్నారు. ఏమంటే దిష్టి. అమ్మ, ఏ మనసులు ఇవన్నీ? ద్విమనస్సులు. అంటే ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఆయన కరెక్ట్ రిజల్ట్ ఇచ్చాడో లేదో అని మళ్ళీ సాయంత్రం ఇంకొక డాక్టర్ దగ్గరికి. అంటే నీకు డాక్టర్ పైన నమ్మకం లేదు, దేవుని పైన నమ్మకం లేదు, సంపూర్ణ విశ్వాసం లేదు, ఒక దానిపైన, ఒక పని పైన, ఒక జీవితం పైన నీకు ఏకాగ్రత అనేది లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, చాలామంది ఆనాటి కాలములో ద్విమనస్కులుగా ఉన్నారు. అటువంటి వారితో ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, మీరు ఎంతకాలము ద్విమనస్కులుగా అనగా 2 తలంపుల మధ్యలో మీరు జీవిస్తారు. యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించండి, బయలు దేవుడైతే ఆయనను వెంబడించండి అని చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, బయలు అనగా అర్థము కనానీయుల దేవత అని అర్థం. ప్రియ దేవుని బిడ్డారా, బయలు అనగా ఇంకా ఆకాశము నుంచి వర్షమునిచ్చేటువంటి దేవత అని వాళ్ళు ఆరాధించేటువంటి వారు, ఇంకా సంతానమునిచ్చేటువంటి దేవత అని వాళ్ళు ఆరాధించేటువంటి వారు, ఇంకా అనేక రకమైనటువంటి వాటిని విగ్రహాలను వారు తయారు చేసి దానికి బయలు అని పేరు పెట్టేటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త అంటున్నారు, మీకు యెహోవా దేవుడుగా ఉనంటే ఆయననే మీరు ప్రార్థన చేయండి, సేవించండి. బయలుదేవుడిగా ఉంటే ఆయననే మీరు సేవించండి అని మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చిన చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునుకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదుము. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చెను ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. చాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఒక కార్యాన్ని అక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా బయలుదేవత అయితే ఇదిగో మనం ఎద్దుని సిద్ధము చేద్దాం, ఇదిగో మనము దాని దహన బలిని ఏర్పాటు చేద్దాం, మనం ఏం కట్టాలంట, బలిపీఠం. ప్రియ దేవుని దహన బలిపీఠాన్ని కట్టదాము, దానిపైన ఒక ఎద్దును పెడదాం. ఎవరైతే దాని కింద అగ్ని పెట్టకుండా ఎవరైతే ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు సమాధానం ఇస్తాడో ఆయనే నిజమైనటువంటి దేవుడని తెలుసుకుందామని వారందరి మధ్యలో ఒక ఛాలెంజ్ పెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికే ముందు అవకాశమునిచ్చారు, వారికే ముందు ఎద్దును కోరుకోమన్నారు, వారినే మీ దేవతని ప్రార్థన చేయండి అన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు 2 తలంపుల మధ్య మీరు జీవిస్తూ ఉన్నారు? ఎందుకు 2 ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు? పైకి ఒక మాట మాట్లాడుతున్నారు, లోపల ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో పైకి ఒక రకంగా ముఖస్థుతి చేస్తున్నారు, లోపల ఇంకొక రకంగా చెడ్డ మాటలు, లేని పోని క్రియలు ఇతరుల మీద చెబుతూ ఉన్నారు. ఎందుకు ఇలా 2 మనసులు మీరు కలిగి ఉంటున్నారు అని ఆయన ఒక ఛాలెంజ్ని పెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు నిజమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, ఎప్పుడూ కూడా ఏకరీతిలో ఉండేటువంటి దేవుడు ఆయన. ప్రియ దేవుడు, ఆయన మార్చుకోడు, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మార్చుకోడు, ఆయన యొక్క స్వభావాన్ని మార్చుకోడు. ప్రియ దేవుడు, మనుషులు మారిపోతూ ఉంటారు. సాయంత్రానికి ఒక రకంగా, పొద్దునికి ఒక రకంగా, మధ్యాహ్నానికి ఒక రకంగా, 3 పూట్లకు 3 రకాలుగా మారిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అటువంటి మనుషుల మధ్యలో ఒక ఛాలెంజ్ని పెట్టాడు దేవుని యొక్క ప్రవక్త. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అందరికీ ఒకే మనసు ఉంటుంది కానీ తలంపులు ఏమై ఉంటాయంట? 2 తలంపులు అంటున్నాడు అక్కడ. ద్విమనస్కులు 2 తలంపులు కలిగి ఉంటారు. మా పాముకేనా అది ఏమంటారు దానికి? 2 నాలుకలు చూసారమ్మా ఎవరైనా ఎప్పుడన్నా? సార్ చూసారా పాముకు 2 నాలుకలు ఉంటాయా?
2 నాలుకలు ఉంటాయా సార్ పాముకి? మరి ఎందుకంటారు ఆ సామెత? 2 నాలుకలు ఉంటాయా? నిజంగా చూసారా ఎప్పుడన్నా? 2 నాలుకలు ఉండవు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక నాలుకకి 2 కూరలు ఉంటాయి, 2 తలంపులు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. 2 నాలుకలు ఉండవు. దానికి ఎప్పుడైనా మనం పాముని మామూలుగా జియోగ్రఫీ ఛానల్లో మనం చూసినట్లయితే ఒక నాలుకకి 2 ఇలా ఉంటాయి ప్రియ. అంతేనమ్మా? అంతేనా? ఒక నాలుకకి 2 కూరలు అంటారు వాటిని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సామెతను అనుకుంటూ ఉంటాం, 2 నాలుకలు పామురా వీడు అని, 2 నాలుకలు పాము ఈమె అని అంటూ ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు ఒక మాట మాట్లాడతారు, వేరే వాళ్ళ ముందు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఒక రకంగా ప్రవర్తిస్తారు, బయటికి వెళితే ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యోగానికి వెళితే ఒక రకంగా ప్రవర్తిస్తారు, మందిరానికి వస్తే ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు, సాయంత్రం దాకా ఒక రకంగా ప్రవర్తిస్తారు, సాయంత్రం అయితే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుంటారు. ప్రియ దేవుడు, 2 మనసులు, 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 దేవుళ్ళని అనేటువంటి పరిస్థితిని వారి జీవితంలో కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు యేసయ్య ఒక దగ్గర ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏమని అంటే, మీరు దేవునికిని సిరికిని దాసులై ఉండలేరు, ఒకరిని మీరు ప్రేమించుదురు, ఒకరిని మీరు ద్వేషించుదురు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి సాతాను దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి దేవుడు. అటువంటి మన జీవితాలలో మళ్ళీ తిరిగి మంత్రాలకు ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ తిరిగి ముహూర్తాలకు ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ తిరిగి రోజులకు ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ తిరిగి మంత్రగాళ్ళ దగ్గరికి, అంతర్గాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? అంటే నీలో ఏముంది ఇప్పుడు? 2 మనసులు, ద్విమనస్సులు, 2 ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. అటువంటి జీవితము మనము కలిగి ఉంటే చాలా నష్టమని దేవుని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఆయన పేరు సౌలు మహారాజు. సౌలు మహారాజు అంటున్నటువంటి మాట ఏంటంటే, తన కుమారుణ్ణి పిలిచి, అయ్యా యోనాతానా, నేను దావీదుని ఇంకా ఎప్పుడు కూడా ఏమంటున్నాడు? ఎప్పుడు చంపను నేను, ఎప్పుడు ఆయనకి హాని చేయను, రమ్మని చెప్పు నా సన్నిధికి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక మాట అన్నాడు. మళ్ళీ రెండోసారి ఏం చేస్తున్నాడు అంటే, ఆయన సన్నిధికి వచ్చి ఎప్పుడైతే వాయిద్యములు వాయిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడో, ఆయన కళ్ళు మూసుకొని ఆరాధనలో ఉన్నప్పుడు ఒక బళ్ళాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడు? గట్టిగా ఇసిరేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడు ఆయన? పైకి మాత్రం ప్రేమగా ఉన్నాడు, లోపల మాత్రం ఎప్పుడు ఇన్ని సమయం దొరికితే చంపేద్దామా అని చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, చాలామంది జీవితాలు ఇదే విధంగా ఉంటాయి. పైకి ఒకలాగా ప్రేమగా ప్రవర్తిస్తూ ఉంటారు, మాటలతో ప్రేమిస్తూ ఉంటారు, లోపల భయంకరమైన విషయాన్ని పెట్టుకొని ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, 2 తలంపులు, 2 మనసులు, 2 ఆలోచనలు కలిగి ఉంటారు. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు మనము వారిని గమనించినప్పుడు, వారిలో మంచి ఉంటే మనం ఏం చెప్పాలి? మంచే చెప్పాలి. మరి మంచి చెడ్డ 2 చెప్తే ఏంటి అర్థం? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ద్విమనస్కులు వీళ్ళంతా, 2 నాలుకలు కలిగినటువంటి వారు, 2 తలంపులు కలిగినటువంటి వారు. ఆ సౌలు రాజు అంటున్నాడు, ఆయన దావీదుని ఏం చేయను రమ్మని చెప్పి అంటున్నాడు. వచ్చిన తర్వాత చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో కొడుకుతో ఒక మాట అంటున్నాడు, ఆయన మీద నాకు ఎటువంటి కక్ష లేదు, ఎటువంటి ఇది లేదని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయన రాగానే తరిమి కొండల మీద, గుట్టల మీద, రాత్రుల పూట నిద్ర లేకుండా ఆయనను తరిమి చంపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన తప్పించుకొని వచ్చినప్పుడు మళ్ళీ అంటున్నాడు, సౌలు రాజు ఏమంటున్నాడు తెలుసా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు మహారాజు, ఓ రాజా, ఈరోజు రాత్రి నేను నీ దగ్గరకు వచ్చాను, నీ నీళ్ల బుడ్డిని నేను తీసుకొని వెళ్ళిపోయాను, నీ కట్టెని నేను తీసుకొని వెళ్ళిపోయాను, నిన్ను చంపలేదు. ఎందుకనంటే దేవుని చేత నీవు అభిషేకం పొందినటువంటి వాడవు కాబట్టి నేను చంపలేదనంటే మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నాయనా దావీదా, నీ స్వరమేనా నాయనా ఇది? అయ్యా నన్ను క్షమించయ్యా, నా ప్రాణము నీకు అంత ప్రేమగా ఉందా, నన్ను క్షమించయ్యా అనేసి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నిన్నేం చేయను, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అడవిలో నుంచి, ఇంక నీ జోలికి నేను రాను, ఇంకెప్పుడు నేను చంపనని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయినట్టే 4 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళడం, మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ మొత్తం అందరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ విధంగా చేస్తూనే ఉన్నాడు ఆయన జీవితాంతము కూడా. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు కొన్ని సంవత్సరాల పాటు. 2 మనసులు కలిగి ఉన్నాడు.
దేవుని యాజకుల పట్ల, దేవుని యొక్క బిడ్డల పట్ల 2 తలంపులు, 2 మనసులు కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. చివరికి ఎలా నాశనం అయ్యాడో తెలుసా? చివరికి తన కత్తి మీద తనే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకే దినమున తనకు కలిగినటువంటి సంతానము, తనకు కలిగినటువంటి అసిస్టెంట్లు, తనకు కలిగినటువంటి సైన్యం అంతయు కూడా ఒకే దినమున నాశనం చేసేసాడు దేవుడు దయతో. జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డారా, 2 తలంపులు కలిగి ఉంటే చాలా నాశనమే. 2 ఆలోచనలు కలిగి ఉంటే మన జీవితంలో నాశనమే అని దేవుని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, అదే అధ్యాయము నెక్స్ట్ వాక్యాలు చూడండి, 37వ వచనం చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 37వ వచనం. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైనా నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఎద్దుని సిద్ధపాటు చేశారు, మొత్తం కిందంతా కట్లు పెట్టారు, కానీ అగ్ని పెట్టలేదమ్మా, అగ్ని పెట్టలేదు. ఇంక వాళ్ళు ఏం చేస్తున్నారనంటే బయలుదేవతను మొక్కుతూ ఉన్నారు. ఇంకా డాన్సులు వేయడం స్టార్ట్ చేశారు, కొరడాలతో కొట్టుకోవడం స్టార్ట్ చేశారు, అయ్యా దిగిరానైనా తగలబెట్టని స్టార్ట్ చేశారు. ఎంత చేసినా కూడా పైనుంచి ఇంత కూడా ఆన్సరు రాలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అప్పుడు ఏలియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన కూడా ఎద్దుని సిద్ధపాటు చేశాడు, రాళ్ళు తీసుకొని చక్కగా బలిపీఠాన్ని కట్టాడు. దాని మీద ఏం చేయమనంటే కట్టెల మీద నీళ్లు, మామూలుగా తగులుకోవడమే కష్టం, మరి నీళ్లు దానికి బాగా నిండేంత వరకు కూడా నీళ్లు పోయమన్నాడు. బాగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, బాగా నీళ్లు పోయడం అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యముతో ప్రార్థనతో నింపబడడం. నీరు అనంటే వాక్యము. ప్రియ దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలలో వాక్యముతో నింపబడాలి. వాక్యం అనేటువంటి నీరుతో మనము నింపబడాలి. జీవ జల ఊటలు మనలో. యేసుప్రభు చెప్పారా లేదా ప్రియ దేవుని బిడ్డారా? నన్ను వెంబడించువాడు వాని హృదయములో నుండి జీవ జల ధారలు బయలుదేరును అని లేఖనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాలలో 2 తలంపులు కలిగి ఉంటే దేవుడు మనలో ఉండడు. 2 ఆలోచనలు కలిగి ఉంటే సత్యము మనలో ఉండదు. 2 తలంపుల ఆలోచనల మధ్యలో మన జీవితము ఉంటే నిలకడ ఉండదు. ప్రియ దేవుడు, చాలా మంది చూడండి, భర్తలే అనుకుందామ్మా, ఇంకా ఈ రోజు నుంచి నేను అస్సలు ముట్టుకోను, పొద్దున్నుంచి సాయంత్రం దాకా. భర్తల భార్యలతో ఇంకా ఈ రోజు నుంచి నా జీవితంలో అటువంటిది ఎప్పుడు కూడా నేను చెయ్యను, ఎవరికి మెసేజ్లు చెయ్యను, ఎవరితో మాట్లాడను, ఎవరితో నేను చాటింగ్ చెయ్యను, ఎవరికి నేను అటువంటి సహవాసం చెయ్యను అని అంటారు. రెండో రోజు మళ్ళీ రెండో ఫోన్ ఉంటుంది కదా, సీక్రెట్ ఫోన్. అమ్మా చూడండి ప్రియదేవుడు, చాలామంది భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు మోసం చేసేటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు. తల్లిదండ్రులు మోసం చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా. వారికి ఒక మాట చెప్తారు, బయటికి వెళ్ళి ప్రైవేట్ క్లాస్ అని చెప్తారు, బయటికి వెళ్ళి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోతారు. వెళ్ళరామ్మా? ఎటువంటి తలంపుల్లో ఉన్నారు ప్రజలు, ఎటువంటి ఆలోచనలో ఉన్నారు. నీవు డైరెక్ట్గా యథార్థముగా చెప్పు నీ తల్లికి తండ్రికి, ఇదిగో నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో నీ తల్లికి తండ్రికి డైరెక్ట్గా చెప్పు. వాళ్ళు మంచిదైతే చెప్తారు, చెడ్డదైతే చెప్తారు. ప్రియ దేవుని ఆలోచించండి, చాలామంది జీవితాలు ఇదే రకంగా. చాలామంది చూడమ్మా, 1 నెల ఒక ఉద్యోగం చేస్తారు, 2వ నెల ఉద్యోగానికి పోరు. 1 నెల ఒక దగ్గర పని చేస్తారు, 2వ నెల అక్కడికి పోరు. ఏంటంటే ఏదో సాకులు చెప్తూ ఉంటారు. ఇంకా ఓనర్ బాగలేడనో, జీతం తక్కువనో, దూరం అని చెప్పు, ఏదో ఒకటి. కష్టపడేటువంటి వాడు ఎక్కడైనా కష్టపడుతూనే ఉంటాడు, ఎక్కడైనా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి 2 తలంపులు కలిగి మన జీవితాల్లో ఉండదు. చూడండి, చాలామంది 1 వారం అంతా ఒక వ్యాపారం అమ్మా, 2వ నెలకు ఇంకొక వ్యాపారం, అంటే సీజనల్గా. అంటే పండ్ల అయితే ఓకే అమ్మా, పండ్ల వ్యాపారం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? ఎండాకాలంలో మామిడికాయలు అమ్మాలి, అంతేనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక కాలంలో వచ్చినప్పుడు ఆ సీజన్ను బట్టి వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ వారి వ్యాపారం అయితే ఒకటే, పండ్ల
వ్యాపారం ప్రియమైన చాలా మంది ఒక నెల ఒక జీతము, ఒక నెల ఒక ఉద్యోగము, ఒక నెల ఒక వ్యాపారము, ఇటువంటి రెండు తలంపులు కలిగి జీవించేటువంటి వారు ఎవరు కూడా నిలబడరని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన లేఖనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని బిడ్డవైతే దేవుణ్ణే ప్రార్థన చేయి, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచు, దేవుని వాక్యం మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచు. నీకు జ్ఞానము కుదువుగా ఉంటే దేవుణ్ణి అడుగు, ఆయన ధారాళముగా దయచేసేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, కొంతమంది ఒక నెలలో ఇంట్లో ఉంటాం అంటారు, 2వ నెలలో ఇల్లేమి అచ్చి రావట్లేదండి, ఈ ఇల్లు ఏమి కలిసి రావట్లేదండి. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనంటే అలలు ఎలా ఎగిరి పడుతూ ఉంటాయో. అల స్థిరంగా ఉంటుందమ్మా, పైన స్థిరంగా ఉంటుందా? కిందికి పడిపోతున్నాడు, పైకి వస్తుంటే మళ్ళీ కిందికి పడిపోతూనే ఉంటుంది. ప్రియదేవులారా, అటువంటి వారుగా ఉంటారు అని లేఖనం సెలవిస్తూ చూడండి. ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అని లేఖనము చెబుతూ, అట్టి మనుషుడు ఎవడైనా సరే అమ్మా, అట్టి మనుషులు ఎవరైనా సరే ద్విమనస్కులు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ద్విమనస్కులు, 2 తలంపులు, 2 మాటలు, 2 ఆలోచనలు కలిగినటువంటి వారై ఉంటారు. వారి జీవితంలో ఎప్పుడు దేంట్లో కూడా ఏమని చెప్తుందో చూడండి. తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. ఏంటంట అస్థిరుడు అంటే అర్థం ఏంటి? ఒక స్థిరమైనటువంటి ఇది లేదు, ఒక స్థిరమైనటువంటి సంఘము లేదు, ఒక స్థిరమైనటువంటి ప్రవర్తన లేదు, ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేదు, ఒక స్థిరమైన ఉద్యోగము లేదు, ఒక స్థిరమైనటువంటి నివాసము లేదు. వీళ్ళని ఏమంటారు అనంటే అస్థిరులు. స్థిరమైనటువంటి మనసు ఉండదు వాళ్ళకి. ఇదిగో నా యాజకుడు మంచివాడు, నా కుటుంబం మంచిది, నా భార్య మంచిది, నా భర్త మంచివాడు, నా బిడ్డలు మంచివారు. ఒకవేళ పొరపాటుని ఇది చేసి ఉంటారేమో, అయినా కూడా నా బిడ్డలను నేను ప్రేమిస్తాను, క్షమిస్తాను. చూడండి ప్రియదేవులారా, ఇటువంటి స్థిరమైనటువంటి మనసు ఉంటే భార్యాభర్తలు బాగుంటారు. ఇటువంటి స్థిరమైనటువంటి మనసు ఉంటే ఇదిగో వారి కుటుంబము వర్ధిల్లబడుతుంది. ఇటువంటి స్థిరమైన మనసు ఉంటే వారి జీవితము స్థిరపరచబడుతుంది. కానీ వాళ్ళు అస్థిరులైపోయినట్లయితే, 2 మనసులు కలిగినట్లయితే ఏమవుతుందో చూడండి. అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. నీకు ఏం కూడా దొరకదంటమ్మా. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, తట్టుడి మీకు తెరువబడును, వెదకుడి మీకు దొరకును, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మరి ఇటువంటి 2 మనసులు కలిగి నీవు ఉన్నట్లయితే నీవు ఏమడిగినా ఇవ్వడు, ఎక్కడికి పోయినా నీకు తలుపు తెరవరు, ఎవరిని సహాయం అడిగినా కూడా నీకు చెయ్యరు. దేవుడు చెప్తున్నటువంటి మాట నా మాట కాదు ప్రియ దేవులారా. ఎంతవరకు మీరు ఇంకా 2 మనసులు కలిగి ఉంటారు? ఎంతవరకు మీరు ఇంకా 2 తలంపులు కలిగి ఉంటారు? ఎప్పుడు మీరు స్థిరపడతారు ఇంకా వాక్యములో? ఎప్పుడు స్థిరపడతారు సంఘములో? ఎప్పుడు స్థిరపడతారు ఆరాధనలో? ఎప్పుడు స్థిరపడతారు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనలో? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా. ఇంకా నీ మనసు అలాగే ఉంటే, ఇదిగో సంఘంలో ఉన్నప్పుడు ఒక మాట, సంఘం గేటు దాటగానే ఇంకొక మాట, మనిషి ముఖం మీద ఒక మాట, మనిషి లేనప్పుడు వెనకాల ఒక మాట, దేవుని మీద ఒక నమ్మకము. పక్కకు వెళితే ఆయన కూడా బాగు చేయొచ్చు, ఒకవేళ ప్రయత్నం చేద్దాం, ఏముంది, ప్రార్థన చేసుకుంటున్నాం మనం, అలాగే అక్కడికి కూడా వెళదాం, ఏముంది చూద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి వాళ్ళందరితో ఛాలెంజ్ చేశాడు ఏలియా ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి ద్విమనస్కులు వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ద్వారా ఏది కూడా దొరకదని ప్రత్యేకముగా అమ్మా నోవహ గారికి ఏ మనసుంది? నోవహ గారికి ఏ మనసుందమ్మా? ఏక మనసే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు నాతో మాట్లాడారు, ఒక పడవను సిద్ధం చేసుకోమన్నాడు, ఆకాశము నుంచి వర్షము రాబోచు ఉంది, ఈ భూమిని అంతటిని నాశనం చేయబోచు ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడాడు కనుక నేను పడవ
తయారు చేస్తూనే ఉన్నాడు. అందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఒకే మనసు కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇదిగో కొన్ని వందల సంవత్సరాలు ఆయన పడవను నిర్మించినప్పుడు ఒక అంతస్తు అయిపోగానే పక్కన ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అయిపోగానే, చూసావా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కడుతూ ఉన్నావే, ఆకాశం నుంచి ఒక్క చుక్క అయినా పడిందా నీళ్లు? ఇంకనైనా ఆపవయ్యా నువ్వు నీ మాటలు, ఇంకా నన్ను తయారు చేయడం ఆపో, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? హ్యాపీగా మాలాగా తిని తాగి సుఖించు, హ్యాపీగా ఉండు, ఎందుకు నీకు ఈ కష్టం అని చెప్పి ఎన్ని మార్లు అని ఉంటారో ఆయన్ని. అయినా కూడా ఆయన ఏమన్నాడో తెలుసా? నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు సెలవిచ్చినది తూచా తప్పకుండా నేను ఆయన 3 అంతస్తులు కట్టమంటే 3 అంతస్తులు కడతాను, కిటికీ ఇక్కడ పెట్టమంటే కిటికీ ఇక్కడ పెడతాను, దారబంధం అక్కడ పెట్టమంటే దారబంధం అక్కడ పెడతాను, ఆయన చెప్పినది తప్పితే నేను ఇంక ఏది కూడా చెయ్యను అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకే మనసు కలిగి ఉన్నారు. ఇద్దరు మాట్లాడితే మన మనసు ఏమైపోద్ది అమ్మా? ఒక్కడు మాట్లాడినా కూడా మన మనసు ఏమైపోద్ది? తిరిగిపోద్ది. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి జీవితాన్ని జీవించకూడదు. మనము ఒకే మనస్సును కలిగి ఉండాలా, దేవుని మీదే విశ్వాసము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా నా దేవుడు గొప్పవాడు, ఆయన మాట మీదే నా సంపూర్ణ విశ్వాసాన్ని నేను కలిగి ఉంటానని చెప్పాలా. ఇదిగో 100 సంవత్సరాలు ఆయన ఒకే మనస్సుతో, ఏక మనస్సుతో, తన కుటుంబం అంతయు కలిసి ఏక మనసుతో ఆ పడవను నిర్మించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఏక మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. పడవంతా తయారైన తర్వాత వర్షం వచ్చి సమస్తము మునిగిపోయేటప్పుడు ఈ లక్షల కోట్ల మంది పడవను పట్టుకొని ఉండరా? ఎప్పుడన్నా ఆలోచించారా? పడవను పట్టుకొని ఉంటారా? వేలాడుంటారా? ఉండరా? అంటే అప్పటికి ఇంకా స్విమ్మింగ్ తెలియదు. స్విమ్మింగ్ తెలుసో తెలీదో ప్రియ దేవుని బిడ్డారా, మరి పడవను పట్టుకొని వేలాడుంటారు చాలామంది. ఎందుకంటే ప్రాణం భయం, చచ్చిపోతామని. మరి ఎంతమంది పట్టుకున్నా కూడా ఎవరైనా బ్రతికారా? ఎవ్వరూ కూడా బ్రతికలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ 2 మనసులు కలిగినటువంటి, తలంపులు కలిగినటువంటి వారందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. దేవుడు నాశనం చేస్తాడని లేఖనాలు రుజువుపరుస్తూ ఉన్నాయి. ఎలా ఉంది మన మనసు? ఏకముగా ఉందా? దేవుని మీద ఉందా? వాక్యం మీద ఉందా? సత్యము మీద ఉందా? దేవుని పరిశుద్ధ స్థలం మీద ఉందా? లేకపోతే 2 మనసులుగా ఆలోచిస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఎవరంటమ్మా వీళ్ళు? ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. 2 మనస్సులు కలిగినటువంటి వారలారా, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్పువారలారా, ఇదిగో మందిరానికి వస్తూ మళ్ళీ మంత్రాలకు తిరుగువారలారా, ఇంకా మీరు ఎప్పుడు మారు మనసు పొందుతారు? ఇంకా మీరు ఎప్పుడు మీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారు? ఇంకా మీరు ఎప్పుడు సర్వోన్నతమైనటువంటి సత్యాన్ని తెలుసుకుంటారు అని దేవుని యొక్క లేఖనము సూటిగా మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి. చాలామంది చూడమ్మా, డబ్బు ఉంటే ఒక రకంగా, డబ్బు లేకపోతే ఒక రకంగా, ఉద్యోగం ఉంటే ఒక రకంగా, ఉద్యోగం లేకపోతే ఇంకొక రకంగా, సహాయం కావలసినప్పుడు ఒక రకంగా, సహాయం పొందిన తర్వాత ఇంకొక రకంగా. ఎలాంటి మనసులు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఎలా ఉంది మన హృదయము? ఏక మనసుగా ఉన్నామా? ఏకంగా ఉన్నామా? సత్యముగా ఉన్నామా? దేవుణ్ణి స్తుతించేటువంటి విషయంలో, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో, దేవుని క్రియలు కార్యాలు చేసేటువంటి విషయంలో ఒకే మనసు కలిగి ఉన్నామా? ద్విమనస్కులుగా ఉన్నామా? జాగ్రత్త అని లేఖనము సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యెవోదియను సుంటుకేసును బ్రతిమాలుకొనుచున్నాను.
అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే ఏక మనసు కలిగి ఉంటారో, ఎవరైతే ఏక అభిప్రాయం కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి మార్గములో ఉంటారో, వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి అని. ఎవరైతే సహకారులుగా ఉంటారో, పరిచర్యకి, సంఘమునకు, దేవుని పనికి సహకారులుగా ఉంటారో, వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రభువునందు మనందరము ఏమై ఉండాలంటమ్మా? ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అది మీటింగ్ అయినా, ఇదిగో ఏ పరిస్థితి అయినా, ఇదిగో సువార్త పరిచర్య అయినా, గ్రామములకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యము చేసినా, సంఘములో ఉన్న ప్రతి కుటుంబము, చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ఒకే మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తున్నాయి? ఇద్దరుంటే ఏక మాట ఉంటుందా? నేను ఇట్లాగితే ఆమె ఇటు లాగుతుంటుంది, పిల్లలు ఇటు లాగుతుంటారు. చూడండి ప్రియదేవులారా, అంటే ఒకే మనస్సు ఉండదు, ఒకే మాట ఉండదు. కాబట్టి కుటుంబాలు చెదిరిపోతున్నాయి, కుటుంబాల్లో సమాధానము లేదు, కుటుంబాల్లో సమృద్ధి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అందరము కలిసి మందిరానికి రాగలుగుచూ ఉన్నామా? మన కుటుంబం అంతా కలిసి రాగలుగుచూ ఉన్నామా? లేదా రెండు తలంపులా, రెండు ఆలోచనల, రెండు స్థలముల? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకే స్థలం ఉండాలి, ఒకే ఆలోచన ఉండాలి, ఒకే క్రియ ఉండాలి, ఒకే పరిశుద్ధమైనటువంటి మార్గములో మనము జీవించాలని లేఖనము సెలవిస్తూ ఉంది. లేకపోతే ప్రమాదం ప్రియ దేవుని బిడ్డలారా. ఏక మనసు లేకపోతే మనం వర్ధిల్లలేమో అని లేఖనాలు సెలవిస్తున్న యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2-4 వచనాలు చూడండమ్మా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2-4 వచనాలు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీదే ఆనుకొనును, ఎవని మనస్సు దేవుని మీద, యేసు క్రీస్తు మీద, పరిశుద్ధ స్థలము మీద, వాక్యము మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానినిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవని మనస్సు ఆయన మీద పరిపూర్ణముగా ఆనుకుంటుందో వానిని ఆయన ఏం చేస్తాడంటమ్మా? పూర్ణ శాంతి గల వానినిగా చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవని మనసు ఈ లోకములో, అమ్మా మనకి 2 జీవితాలు ఉన్నాయా? లేదు సార్, ఈ జీవితం అంతా నేను ఎంజాయ్ చేస్తాను, ఇంకొక అవకాశం నాకు ఏంటి సార్, ఆ జీవితం మొత్తం మీకే అంకితం చేస్తాను అనడానికి ఏమన్నా ఉందా అమ్మా? ఉందా? 2 లైఫ్లు ఉన్నాయా సార్? మనకి 2 జీవితాలు ఉన్నాయా? లేవు ప్రియ దేవుని బిడ్డలారా. మనకి మానవ జీవితము ఒకటే ఉందని జ్ఞాపకం చేసుకో. ఇప్పటికైనా ఏక మనసు కలిగి యుగ యుగములో ఉండేటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావని ఆలోచించు. ఇప్పటికైనా సత్యవాక్యం మీద ఏక మనసు కలిగి ఉన్నావా? నీ పరిశుద్ధ స్థలం మీద, పరిశుద్ధమైనటువంటి మందిరం మీద ఏక మనసు నీవు కలిగి ఉన్నావా? వాక్యం మీద నువ్వు ఏక మనసు కలిగి ఉన్నావా? లేదంటే 2 మనసులుగా ఆలోచిస్తూ ఉన్నావా? 2 తలంపులు కలిగి ఉన్నావా? 2 మాటలు మాట్లాడుతూ ఉన్నావా? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నావా? జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అనంటే ఈ లోకంలో నేను తప్పించుకోవచ్చేమో, కానీ ఒక దినమున ఆయన ముందు ఈ మాటలన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. అక్కడ ప్రతి మాట, ప్రతి క్రియ ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఒక దినమున ఆకాశమున భూమిని సాక్షులుగా నిలువబెట్టేటువంటి సమయం రాబోచూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజు మనము చెప్పింది ప్రతి ఒక్కటి కూడా రికార్డ్. అక్కడ నీవు మాట్లాడిన మాటను బట్టి నీవు న్యాయవంతుడువా, నీవు దుర్మార్గుడువా తేల్చేటువంటి రోజు ఒకటి ఉంది. కాబట్టి ఒకే జీవితం కాబట్టి ఇప్పటికైనా మనం జాగ్రత్త పడి, ప్రభువా నాయన 2 తలంపుల మధ్యలో నేను జీవించకూడదు నాయన, 2 ఆలోచనలు నేను కలిగి ఉండకూడదు ప్రభువా. చూడండి చాలామంది జీవితాలమ్మా దాని ద్వారానే నాశనం అయిపోతూ ఉంటాయి, దాని ద్వారానే పతనం అయిపోతూ ఉంటాయి.
దాని ద్వారానే స్థిరమైనటువంటి మనస్సు లేక, స్థిరమైన నిర్ణయము లేక, స్థిరమైన సంఘము లేక, స్థిరమైన వాక్యము లేక, స్థిరమైనటువంటి ఆలోచనలు లేక అనేక జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా జాగ్రత్త పడదాం. మనం ఏక మనసుగా మనం ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి, ఏక పరిశుద్ధత మనము కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-19 వచనాలు చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-19 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు మీ క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనంటే యేసు క్రీస్తు వారై ఉన్నారు, పరిశుద్ధత అనంటే క్రీస్తు వారై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు ఎత్తు లోతు చూసేటువంటి పనిలో ఉన్నామా, ద్వేషించేటువంటి పనిలో మనం ఉన్నామా? ఏ పనిలో మనం ఉన్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థిరమైనటువంటి మనసును మనం కలిగి ఉన్నామో ఆలోచించండి. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు, క్రైస్తవుడు అంటే క్షమించేవాడు, క్రైస్తవుడు అంటే మంచివాడు, క్రైస్తవుడు అంటే ఇతరులకు మేలు చేసేటువంటి వాడు, క్రైస్తవుడు అంటే మంచి ఆలోచనలు ఆలోచించేటువంటి వాడు. ఈ స్థిరమైన జీవితములో మనముంటే స్థిరమైనటువంటి పరలోకానికి మనం వెళతాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే మాత్రము ఆ స్థిరమైన స్థలానికి మనము వెళ్ళలేము అని దేవుని లేఖనము సూటిగా మాట్లాడుచుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన మనసు? స్థిరమైన మనసును కలిగి ఉన్నామా? స్థిర మనసు ఉందామా? ఇక్కడ కూర్చున్నా కూడా ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. ఇక్కడ చూస్తూ ఉన్నా కూడా నా వైపు చూసినట్టే ఉంటా గారి ఆలోచన మాత్రం పైకి శారీరకంగా నా వైపు చూసినట్టే ఉంది, కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితం మనం జీవించకూడదు. మందిరానికి వచ్చావా, పూర్ణ హృదయంతో స్తుతించు. మందిరానికి వచ్చావా, పూర్ణ హృదయంతో వాక్యము విను. మందిరంలో ఉంటున్నావా, దేవుడిచ్చేటువంటి ప్రతి ఆజ్ఞను నా కొరకు ఇస్తున్నాడని, నాతో మాట్లాడుచున్నాడని ఏక మనస్సు కలిగి విని అదే ప్రకారం మనము నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దాంట్లోనే స్థిరపడాలి. మనము వాక్యములోనే స్థిరపడాలి, పరిశుద్ధతలోనే స్థిరపడాలి, నిత్య జీవములోనే మనం స్థిరపడాలి. లేకపోయినట్లయితే అస్థిరత్వములో మనం ఉంటాము, దేవుని యొక్క ఉగ్రతకు మనము లోనవుతామని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38-39 వచనాలు చూడండి మా జాగ్రత్తగా. రాజుల మొదటి గ్రంథము. అతడు ఇలాగూ ప్రార్థన చేయిచు ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మా పై నుంచి నిప్పు రావడం అని అంటే చిన్న విషయం అది. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న విషయం అమ్మ. పిడుగు పడుతుంటే చూస్తామా? పిడుగు ఎప్పుడు పడుతుంది? పిడుగు పడాలంటే ఎంతో ఎంతో సమయము, ఎంతో శక్తి. పిడుగు పడక ముందు ఏమొస్తుంది అమ్మా? ఉరుము అనంటే మెరుపు. ప్రియ దేవుని బిడ్డలారా, మెరుపు. ఆ మెరుపు ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మెరుపు ఎందుకు వస్తుందో తెలుసా అమ్మా? ఎందుకు వస్తుందో మెరుపు తెలుసా? మెరుపు ఎందుకు వస్తుంది అని అంటే, ఆ మెరుపు వచ్చి చెక్ చేస్తుందంట భూమిని చెక్ చేసి ఆ పిడుగు ఎక్కడ పడాలో దాన్ని చెక్ చేసి అప్పుడు చెప్తే ఆ పిడుగు వస్తుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, మెరుపు వచ్చేది అందుకు భూమిలో ఎక్కడ ఉందో చూడండి. ఎలా వస్తుంది అది మెరుపు?
జిగి 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 అలా వస్తుందా చూసారు ప్రియులు? ఎప్పుడైనా అలా 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 వచ్చి మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రకృతిలో ఆ పిడుగు పడాలన్నా కూడా, నిప్పు పడాలన్నా కూడా, ప్రతి దానికి మా శాటిలైట్లు తయారు చేసి వెళ్ళినప్పుడు అది ఒకవేళ టైం అయిపోయిన తర్వాత చెడిపోయినప్పుడు అది ఎక్కడ పడాలని దాన్ని సెట్ చేస్తారు? మరి ఉదయగిరి ముందు పడితే ఏమవుతుంది? అందరూ పరలోకానికి పోయేవాళ్ళు పరలోకం, అంధకారానికి పోయేవాళ్ళు అంధకారానికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, ఆలోచించండి. మరి ఎందుకు అంటే ర్యాకెట్ని తయారు చేసిన వాడికి అంత జ్ఞానం ఉంటే దేవునికి ఎంత జ్ఞానం ఉంది? ప్రియ దేవుని బిడ్డారా, రాకెట్ తయారు చేసిన జ్ఞానం ఏంటి? అది ఒకవేళ ఫెయిల్ అయినా ఏదైనా సముద్రములోనే పడినట్లుగా దాన్ని డిజైన్ చేశాడు. మరి పిడుగు దేవుడు ఎక్కడ పడాలో ఆయన డిజైన్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఎక్కడ అగ్ని రావాలో అక్కడే అగ్ని వస్తుంది. మరి ఆ పక్కనంత అగ్ని రాలేదే, వచ్చిందమ్మా? ఎక్కడొచ్చింది అగ్ని? ఎక్కడ దహన బలి పీఠము ఉందో, ఎక్కడ తన ప్రియ కుమారులు తన మనసును ఏకీకృతము చేసి ఆయన వైపు చూస్తున్నారో అదే ప్రాంతంలో దేవుని యొక్క అగ్ని దిగింది. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి పక్కన అనేక మంది, వందల మంది అక్కడ యాజకులు, బయలు యాజకులు ఉన్నారు. వారందరి మీద అగ్ని పడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము బలిపీఠము మీదనే ఆ అగ్ని దిగినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవునిని నిజముగా హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆయనను నిజముగా ఆరాధన చేస్తూ ఉంటారో వారి మీద మాత్రమే ఆయన మనసు ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిపూర్ణముగా మనం ఆయన మీద ఆనుకొని ఉన్నామా? ఒకే మనసు కలిగి ఉన్నామా? రెండు తలంపులు కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఆ అగ్ని వచ్చి ఏం చేసిందనంటే, చూడండి ఆ మాటని 38వ వచనం చూడండి జాగ్రత్తగా. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. మన జీవితాల్లో ఏది కష్టముగా ఉందో, మన జీవితాల్లో ఏది నష్టముగా ఉందో, మన జీవితాల్లో ఏది మనకి ఆటంకకరముగా ఉందో దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు దహించి వేస్తాడని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనకు మాత్రము ఎటువంటి వేడి కూడా తగులదు. మనకు మాత్రము ఎటువంటి ఆయన పంపించేటువంటి ఆ శాపం మనకు తగులుదని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము ఆ దహన బలి ప్రాంతము మాత్రమే దహించి వేసినట్లుగా లేఖనము సెలవిస్తూ ఉంది. ఎప్పుడు అది కలుగుతూ ఉందనంటే, మనము ఏక మనసు కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని సర్వోన్నతమైన దేవుని వైపు చూడాలమ్మా. ఏకాగ్రతతో ప్రార్థన చేయాలా, చాలా శ్రద్ధగా ప్రార్థన చేయాలా. మనం శ్రద్ధగా ఏం చేస్తాం? ఎవడిని ఎట్లా పడగొట్టాలా అని శ్రద్ధగా, అబ్బా ఎంత శ్రద్ధగా, సినిమా డైలాగులు తెలుసు కదా, ఎంత శ్రద్ధగా కొట్టాడు అని. అమ్మా చూడండి, శ్రద్ధగా నాశనం చేసేటువంటి ఒకవేళ మనసును నీవు కలిగి ఉన్నావేమో జాగ్రత్త. నీ కుటుంబము నాశనం అయిపోతుందని లేఖనము సెలవిస్తూ ఉంది. శ్రద్ధగా నీవు ఇతరులను కూలగొట్టాలని ఆలోచిస్తున్నావేమో జాగ్రత్త. నీ కుటుంబము సర్వనాశనం అయిపోతుందని లేఖనము సెలవిస్తూ ఉంది. ఒకతను కూడా శ్రద్ధగా ఏం చేశాడంటే, ఒక వ్యక్తిని, మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తిని శ్రద్ధగా నశింప చేయాలని శ్రద్ధగా 50 మూరల ఏం చేశాడమ్మా, ఉరి కొయ్యను తయారు చేసి ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు. ఎవరింట్లో? హామానిలో. అసలు ఉరి కొయ్య ఎక్కించాలంటే ఏదో బయట పెట్టుకోవచ్చు, లేదంటే మొర్దెకై ఇంట్లోనే పెట్టచ్చు కదా. మరి ఈయన ఇంట్లో పెట్టుకోవడానికి కారణం ఏంటి? 2 తలంపులు కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, 2 ఆలోచనలు కలిగి ఉన్నాడు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇస్కరియోతు యూదా అని. ఆయన 2 తలంపులు ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క పాదాలు విలువైనటువంటి అత్తరుతోటే అభిషేకిస్తుంటే ఆయన పైకి ఏమంటున్నాడో తెలుసా? ఎందుకమ్మా ఇంత అత్తరు, విలువైనటువంటి అత్తరుని వ్యర్థం చేస్తున్నావు? ఇది అమ్మేసి డబ్బులు తీసుకొని పేదలకు ఇస్తే వాళ్ళు బతికేవాళ్ళు కదమ్మా. పైకి లోపల ఏంటో తెలుసా? ఆ అత్తరు ఉంటే, ఆ డబ్బులన్నీ నా సంచిలో ఉంటే నేను ఏదో ఒకటి చేసుకునేవాడిని కదా. చూసారా? 2 తలంపులు, 2 ఆలోచనలు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమైంది చివరికి? ఏమైందమ్మా? అలనాడు సౌలు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో అదే విధముగా ఈయన కూడా చెట్టు కొమ్మకి ఉరి వేసుకొని పైన నుంచి వ్రేలాడి తనకలాడి క్రిందకు పడి పొట్ట ఏమైపోయింది తెలుసమ్మా? ఆయన ఉరేసుకొని చచ్చిపోవడం కదా. ఉరి తర్వాత ఇంకా భయంకరమైన శిక్ష ఉంది.
ఉరి అయిపోయిన తర్వాత ఆ గిలగిల గిలగిల గిల కొట్టుకుంటూ ఆ పై నుంచి కిందకు పడి పొట్టపగిలి పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దయతో జ్ఞాపకం చేసుకోండి. తన ఆత్మను కాపాడుకోలేకపోయాడు. రెండు తలంపులు కలిగి, రెండు మనస్సులు కలిగి దుమనస్కుడుగా ఉన్నాడు, నాశనమైపోయాడు. దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు. కానీ రెండు తలంపులు, రెండు ఆలోచనలు. దేవుని పరిచర్య చేస్తున్నాడు కానీ రెండు తలంపులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే ఉన్నాడు కానీ రెండు తలంపులు, దేవుణ్ణి అప్పగించేటువంటి తలంపు కూడా అతను కలిగి ఉన్నాడు. కాబట్టి అతను దేవుని రాజ్యానికి వారసుడిగా లేడు. ఆయన యొక్క స్థలాన్ని, ఆయన యొక్క ఉద్యోగాన్ని వేరొకడు తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉంది మన మనసు? రెండు తలంపుల్లో ఆలోచిస్తున్నారా? రెండు విధాలుగా మాట్లాడుతున్నారా? రెండు విధాలుగా జీవిస్తున్నారా? జాగ్రత్త. దేవుని యొక్క దృష్టి ఈ లోకం మీద, సమస్తం మీద ఉంది. ఆయన చూస్తాడు చూస్తాడు చూస్తాడు. నోవాహు సమయంలో ఏ విధంగా జల ప్రళయాన్ని పంపించి సర్వనాశనం చేశాడో, ఇదిగో సౌలు రాజును ఏ విధంగా తన కుటుంబాన్ని అంతటిని నాశనం చేశాడో, ఏ విధంగా ఈయన ఇస్కరియోతు యూదాను నాశనం చేశాడో, ఆ విధంగా ఆయన చేయుడుగానే మనమే నాశనం అయిపోతామని లేఖనము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 113వ వచనం చూడండమ్మా. 119వ కీర్తన 113వ వచనం. ద్విమనస్కులను, ఎవరంటమ్మా వాళ్ళు? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఎవరంటున్నటువంటి మాట ఇది? ఎవరంటున్నటువంటి మాట? ఎవరు రాశారమ్మా ఈ కీర్తన? దావీదు అంటున్నటువంటి మాట ఏమని? చదవండి ఆ మాట మళ్ళీ. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ దగ్గరకు వచ్చి ఒక మాట, నా దగ్గర వచ్చి ఒక మాట చెప్పారా? వాళ్ళని ఏం చేయాలి? మనం ఏం చేయాలా? మన వాళ్ళు కాదు. అర్థమవుతుందా ప్రియ దేవులారా? మళ్ళీ తిరిగి వచ్చారు, సారీ చెప్పారు, క్షమించమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఎస్, మనవారే. అర్థమవుతుందమ్మా మాట? ద్విమనస్కులు ఎందుకు ద్వేషిస్తున్నాడు ఆయన? ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఈయన ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ సౌలు గారి దగ్గరికి పోయి, దావీదు అక్కడ ఉన్నాడు, నీకు ఇదే మంచి సమయము, నువ్వు వస్తే కరెక్ట్గా తలం తీసుకొని వచ్చేయచ్చు అని చెప్తున్నారమ్మా. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? దావీదు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అడవిలోకి. దావీదు దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో సౌలు చాలా దూరంగా ఉన్నాడు, మనం ఈ మార్గంలో వెళితే ఆయన మనల్ని కలుసుకోలేడు అని చెప్తున్నాడు. కానీ దావీదు మహారాజు అంత తెలివిగలడో తెలుసా? వాళ్ళ మాట, ఎవరి మాట కూడా ఆయన వినడు. ప్రియదేవులారా, దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు ఏం మాట్లాడితే అది చేస్తారు. దేవుడు ఏది మాట్లాడితే ఎలా వెళ్ళమంటే ఆయన అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనుషుల మాట, ఇటువంటి వారి మాట అసలే వినడు ఆయన. ఎప్పుడు కూడా దేవుని మాట తప్పితే వేరే మాట ఆయన వినడు అని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డరా, మన జీవితాల్లో కూడా ఇటువంటి వారి పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. మన మట్టుకు మనము కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. రెండు మాటలు మాట్లాడుతున్నామేమో, రెండు మనసులు ఆలోచిస్తున్నామేమో, తండ్రి నాయన అటువంటి మనసు నాకు ఉండకూడదు ప్రభు అని మనము ఆలోచించుకున్నటువంటి వారమై ఉండాలి. చదవండమ్మా ఆ లేఖనం తర్వాత. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఏంటంట? నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరమైనటువంటిది. దేవునికి స్థుతి కలుగునుగాక. మనకి దేవుని యొక్క మార్గమే, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క సంఘమే, దేవుని యొక్క పరిశుద్ధ జీవితమే మనకి ఎలా ఉండాలంట? ప్రీతికరం. అంటే ప్రీతికరం అంటే అమ్మా ఎక్కువ ఇష్టం. ప్రీతి ఇష్టం కన్నా ప్రీతి అని అంటే ఇంకా ఎక్కువ మక్కువ. మనల్ని అంత ప్రేమించాడు ప్రియ దేవుని బిడ్డారా. మన కుటుంబాలని, మన సంఘంలో ఆయన అంత ప్రేమించాడు. ఎందుకు అని అంటే ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మనల్ని మిక్కిలిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి. మా ప్రాణం పెట్టగలరా? ఎవరు ప్రాణం పెట్టలేరు ప్రియ దేవుని బిడ్డారా. యవ్వన సమయంలో ప్రాణం పెట్టలేరు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి, రెండు తలంపులు కలిగి ఉంటే ప్రమాదమని లేఖనము సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 112వ వచనం చూడమ్మా, పై వచనము. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య ఏంటంటమ్మా అది? నిలుచు నిత్య. అందరు చెప్పాలి, నిత్యము నిలుచు, నిత్యము నిలుచు. అందరు చెప్పాలి గట్టిగా, నిత్యము నిలుచు
ఏంటంట అది? నిత్య నిర్ణయము. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ నిర్ణయం మనం చేసుకుందామా ఈరోజు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏంటో తెలుసా? పై వాక్యం అంటుంది, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను ఏం చేయాలంటే మనము మన హృదయాన్ని వేరే వాళ్ళు చెడగొట్టరు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మన హృదయాన్ని మనమే, వారి మాటలు విన్నాము, వీరి మాటలు విన్నాము, వారిలా అన్నారు, వీరిలా అన్నారు, దాన్ని బట్టి మన హృదయాలని చెడగొట్టుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డారా, మన మాట, మన నిర్ణయము, మన తలంపు, మన ఆలోచన దేవుని మీద ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఆయన వాక్యము మీదే మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన ప్రార్థన మీద మనము ఎప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకొకరు వచ్చి చెడిపినా కూడా నీవు చెడకూడదు. సొలొమోను మహారాజు తోటి దావీదు మహారాజు అంటున్నాడు, నీ మనస్సును చెడగొట్టేటువంటి అన్య స్త్రీల వైపు నీవు తిరుగకు అంటాడు. ప్రియ దేవుని బిడ్డారా, చివరికి ఏమైపోయింది? చివరికి ఏమయ్యాడు మా సొలొమోను మహారాజు? అన్య స్త్రీలు తన మనస్సుని త్రిప్పివేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. ఎలా మన మనసు తిరుగుతూ ఉంది? దేవుడిచ్చినటువంటి ఆ వాక్యం మీదే ఉందా? అవాదం మనసు తిరిగిందా లేదా అమ్మా? తిరిగిందా లేదా? మరి తిరగబట్టే కదా ఈరోజు మానవునికి పాపము, మరణము జీతంగా వచ్చింది, శాపముగా. రెండు మనసులు కలిగినటువంటి వారుగా ఆ రోజు ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా అదే స్థితిలో ఉంది ప్రియ దేవులారా. కానీ యేసయ్య లాంటి ఒకే మనసును మనం కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. యేసయ్యకు ఒకే మనసు, ఒకే ఆరాధన, ఒకే తండ్రి, ఒకే ఆలోచన, ఒకే మంచి మాట, ఒకే పరిశుద్ధ జీవితము, ఒకే ప్రయాణము, పరలోకపు ప్రయాణం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన రెండు మనసులు, రెండు మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. రెండు తలంపులు ఆయన ఎప్పుడు కలిగి ఉండలేదు. అటువంటి మనస్సును మనము కలిగి ఉన్నాము అని మనము నమ్మినట్లయితే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ప్రభువా, ఇది మొదలుకొని నాయన ఒకే మాట మీద నేను ఉంటాను ప్రభువా, ఒకే మనస్సును నేను కలిగి ఉంటాను నాయన, ఒకే అభిప్రాయాన్ని నేను కలిగి ఉంటాను ప్రభువా, ఒకే నేను పరిశుద్ధమైన జీవితాన్ని నేను కలిగి ఉంటాను తండ్రి. రెండు మాటలు జంబ్లింగ్ మాటలు అంటారు. వాటిని ఏమంటారమ్మా? అదేనా జంబ్లింగ్ అంటారా? జంబ్లింగ్ మాటలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవులారా. అటువంటి జీవితాన్ని మనము జీవించకూడదు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. అటువంటి జీవితము జీవిస్తే నాశనమైపోతామని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనందరం తల్ల ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక నిత్య నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ప్రభువే మన దేవుడు, పరిశుద్ధ జీవితమే మన జీవితము. ఆయన యందు పరిశుద్ధత, ఆయన యందు ప్రేమ, ఆయన యందు మనము ఏకాత్మ కలిగిన వారమై, ఏక మనస్సు కలిగిన వారమై, ప్రేమ కలిగినటువంటి వారమై, ప్రేమ యొక్క లోతుని, ప్రేమ యొక్క ఎత్తుని, ప్రేమ యొక్క వెడల్పుని, ప్రేమ యొక్క పొడవును చూడడానికి ఈ లోకములో మనము జీవించినట్లయితే ఆ పరలోకములో నిత్యముగా మనం ఉంటామని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీ జీవితంలో రెండు తలంపులు కలిగి ఉన్నావేమో, ఇదే మంచి సమయం. మార్చుకో, నీ మనసును మార్చుకో. నీ భార్యతో చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకో, నీ భర్తతో చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకో. ఎంత కష్టమైనా, నష్టమైనా, వ్యాధైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏ స్థితి అయినా ఒకే మనసు కలిగి జీవించు, నీవు ఆశీర్వదించబడతావు. లేకపోతే నాశనమే అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఇదిగో ఒకే పరిశుద్ధ మందిరము, ఒకే పరిశుద్ధ జీవితము, ఒకే పరిశుద్ధమైన మంచి తలంపులు కలిగి ఉన్నావా? లేదంటే రెండు తలంపులు కలిగి ఉన్నావా? రెండు మాటలు మాట్లాడుతున్నావా? ఇతరుల గురించి రెండు మాటలు మాట్లాడుచూ ఉన్నావా? జాగ్రత్త, దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోతావు, దేవుని యొక్క నిత్యాగ్నికి ఆహుతైపోతావు. జాగ్రత్త, ఇదే మంచి సమయం. దావీదు మహారాజు ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అయా, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను గైకొనుటకు నా మనస్సును, నా జీవితమును అయా స్థిరపరచుకొనుచు ఉన్నానయ్యా. ఇది నా నిత్య నిర్ణయం ప్రభువా అని ఏ విధంగా ఆయన వాగ్దానం తీసుకున్నారో, ఏ విధంగా దేవునితో ప్రమాణం తీసుకున్నారో అటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు దీవించేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన, నిత్యము నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోయినటువంటి దేవుడు ఆయన. నీ పనిలో ఒకే పని మీద నీవు శ్రద్ధ కలిగి ఉండు. నీ కుటుంబం మీద, నీ సంఘం మీద
నీ ఉద్యోగము మీద, నీ వ్యాపారము మీద మనసును కలిగి ఉండు. మనసులు మార్చుకోకు. రెండు మనసులు, రెండు తలంపులు కలిగి ఉండకు. ప్రమాదం అది. నశించిపోతావు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతమైనటువంటి మా ఏక దైవమానికి వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, నీవు నాయన తండ్రి ప్రభా బిడ్డలతో మాట్లాడినటువంటి, మా అందరితో మాట్లాడినటువంటి నాయన నీ ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరే సహాయము చేసి ఏక మనస్కులుగా ఉండుటకు సహాయము చేయండి అయ్యా. ఏక తలంపులు కలిగి ఉండుటకు సహాయము చేయండి ప్రభువా. ఏకమైనటువంటి మాట, ఒకే మాటగా ఉండుటకు సహాయము చేయండి నాయన. మీరే ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైనా ద్విమనస్కులు ఉంటే, రెండు మనసులు, రెండు తలంపులు కలిగినటువంటి వారు ఉంటే దయతో వారిని క్షమించమని అడుగుచూ ఉన్నాం. వారి మనసును మార్చమని అడుగుచూ ఉన్నాము నాయన. వారి ఉద్దేశంలో మార్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ వైపు కేంద్రీకృతము చేసుకొనుటకు అయా, సంపూర్ణముగా పరిపూర్ణముగా మీ మీద ఆనుకొనుటకు వారి మనస్సును నాయన తండ్రి నీ మీద నాయన తండ్రి సంపూర్ణముగా నాయన తండ్రి ఉంచడానికి ప్రతి హృదయాన్ని మీరే స్థిరపరచమని, నిత్య నిర్ణయముగా దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. ఇది మొదలుకొని ఎవరు ఏ మాటలు చెప్పినా, దేవుని గురించి కావచ్చు, సంఘము గురించి కావచ్చు, బంధువుల గురించి కావచ్చు, సేవకుల గురించి కావచ్చు, ఎవరు ఏ మాటలు చెప్పినా తండ్రి అయ్యా, ఏక మనసు, ఏక అభిప్రాయం కలిగి ఉండడానికి సహాయము చేయమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. అటువంటి స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. కుటుంబాలను స్థిరపరచండి, ఉద్యోగాలను స్థిరపరచండి, చేతి పనులను స్థిరపరచండి, మనసును స్థిరపరిచి ఆశీర్వదించి బలపరచమని మా కొరకై తిరిగి రానయ్యున్న స్థిరపరిచేటువంటి యేసునామములో ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఈ సమయంలో కానుకలు సమర్పించేటువంటి సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ గారు, సుభాషిణి గారి కుటుంబం వచ్చి కానుకల స్వీకరణలో పాలు పంపులు పొందవలసిందిగా ప్రేమతో ఆహ్వానించుతూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి పాట సంఖ్య 578వ గీతమును పాడుకొనొచ్చు. దేవునిని స్తుతిస్తూ కానుకలు, కృతజ్ఞతార్పణలు సమర్పించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని, దశమా భాగము నీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని, దశమా భాగము నీయ వినుదీతువా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని, దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము
ప్రభు యేసుదేని దశమా భాగమునియ వినుదీతువా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. అయా, మీ బిడ్డలు సన్నిధిని ప్రేమించి వారి కష్టార్జితములో నుంచి తీసుకొచ్చినటువంటి కానుకలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కృతజ్ఞతార్పణలను దశమ భాగములను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా, ఇదిగో తండ్రి, ఎవరైతే ధారాళముగా ఇచ్చి ఉన్నారో వారిని సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాం. ఇవ్వలేక వెనుకబడినటువంటి బిడ్డలు, ఉద్యోగములు, వ్యాపారములు, పనులు లేకనైనా ప్రభా కష్టంలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. అయా, సంపాదించుటకు సామర్థ్యమును వారికి కలుగు చేయండి, ఉద్యోగాలు దయచేయండి. సంపాదించిన ఆయన తండ్రి, పరలోక ధనమును వారు సంపాదించుకొనుటకు నీ సేవలో వారి హస్తము కూడా గుప్పిళ్ళు విప్పడానికి సహాయము చేయమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. అయా, ఇదిగో తండ్రి ప్రభా, ఉండి కూడా ఇవ్వలేనటువంటి పిసినారి మనసు కలిగి ఉన్నారేమో తండ్రి. అయా, బయటకు నిర్ణయము, లోపలికి వచ్చినాక నిర్ణయాన్ని మార్చుకుంటున్నారేమో ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకున్నటువంటి హృదయాలను మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. అయా, కానుకల స్వీకరణలో నాయన పాలు పంపులు పొందినటువంటి మీ ప్రియ కుటుంబము, అయా రమేష్ గారిని, సుభాషిణిని, వారి ఇరువురి బిడ్డలను దీవించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. అయా నాయన తండ్రి ప్రభా, ఈ ప్రతి నాయన తండ్రి రూపాయి కూడా మీ పరిచర్యకు చక్కగా వాడబడుటకు, మీ సువార్త పరిచర్యకు వాడబడుటకు మీరే సహాయము చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. దేవానాయన సంఘ విస్తరణకు అయా ప్రతి అవసరమును ఆయన మీరే ఎరిగినటువంటి దేవుడు కనుక ప్రతి అవసరమును సమృద్ధిగా నాయన ప్రభువా మీరే నాయన దీవించి తీర్చమని, ఇచ్చిన ప్రతి హస్తమును ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేసి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కానుకల్లోనికి ఈరోజు బి రిషిత గారు, వంశీ గారు హైదరాబాద్ నుంచి 1000 రూపాయలు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి వారు కానుకనిచ్చారు. దేవుడు వారి కుటుంబమును సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో